ఏపీలో దుకాణాల్లో, సంస్థల్లో పని గంటలు పెంపు ఆమోదం లభించింది. అయితే ప్రస్తుతం 8 గంటల పని విధానం ఇక నుంచి మరో 2 గంటల వరకు కూడా పెరగనుంది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బిల్లు కూడా ప్రవేశపెట్టింది. అయితే దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లోనూ మహిళలను రాత్రిపూట విధులకు అనుమతిస్తారు. ఇక నుంచి పని గంటల పెంపు సమయంలో పలు నిబంధనలు కూడా స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో ఇక పని గంటలు పెరుగుతాయి. అది మరి ఏపీ దుకాణాలు, సంస్థలు సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2025లకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే దుకాణాలు, సంస్థల్లో ప్రస్తుతం రోజుకి 8 గంటల పని ఉంది. దీన్ని మరో 2 గంటలు అదనంగా పెంచి 10 గంటలకు పెంచారు. అయితే వారానికి 48 గంటల్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పును చేయలేదు. ఫ్యాక్టరీల్లో ప్రస్తుతం 9 గంటల పని ఉండగా దీన్ని 10 గంటలకు పెంచారు. దాంతో మొత్తం వారానికి 48 గంటలే ఉంటాయి. అయితే ఫ్యాక్టరీల్లో విశ్రాంతి సమయంతో కలిపి 12 గంటలకు మించకూడదు. ప్రతి 6 గంటలకు అర్ధ గంట విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. అయితే ప్రస్తుతం ఓవర్ టైం 3 నెలలకు కలిపి దాదాపు 75 గంటలు ఉంటే దీన్ని 144 గంటలు పెంచుతూ నిర్ణయించారు. మరి తాజా నిర్ణయంతో ఇక దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లోనూ మహిళలను రాత్రిపూట విధులకు అనుమతిస్తారు. అయితే ప్రస్తుతం ఫ్యాక్టరీల్లో రాత్రి 7 గంటలు, దుకాణాల్లో 8:30 గంటలకు అనుమతించేందుకు అవకాశం ఉండగా దీన్ని రాత్రి 7 గంటల నుంచి 7 గంటలు, 8 గంటల 30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అనుమతించేలా సవరణ చేశారు. అయితే రాత్రి షిఫ్ట్ చేసేందుకు తప్పనిసరిగా ఆయా మహిళల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నుంచి పని ప్రదేశం వరకు రవాణా సదుపాయము, భద్రత కల్పించాలి. దుకాణాలు, సంస్థల్లో 20 మంది లోపు సిబ్బంది ఉంటే చట్టం నుంచి మినహాయింపును ఇచ్చారు. అయితే నిబంధనలను మాత్రం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. నమస్తే.